ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ధర్మో రక్షిత రక్షిత అని ఈనాడు సుపరిపాలన వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతుంది. అందులో భాగమే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి, అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడే చెప్పారు, మీడియా సాక్షిగా, ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను. తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు, అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో, అలాగే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారు ఇచ్చిన అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతోటి కలిపి ప్రజాగళం, యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటిది, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలో ధూపదీప నైవేద్యాలకి 50,000కు లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి ప్రతి నెల గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని చెప్పి హామీ ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొదటి ఫైల్ని ఇటీవలనే కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వానికి, అది మన ఆర్థిక శాఖకి, జీఏడీకి పంపడం జరిగింది. తద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు దాదాపుగా 32 కోట్ల రూపాయలు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందనేటువంటిది మాకున్నటువంటి అంచనా. అలాగే తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో, మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి రాముడు శ్రీరామనవమికి చాలా పెద్ద ఎత్తున హిందువులు అందరూ కూడా కొలిచేటువంటి దేవదేవుడిగా భద్రాద్రి రాముడు ఉండేవాడు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రక్షాళన మొదలైందా మొదలు కాలేదా అనే ఎవరికైనా అనుమానాలుంటే, నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. తప్పులు జరగకూడదని చెప్పడమే కాదు, చేసిన వాళ్ళని తప్పనిసరిగా అధికారుల ముందు ప్రభుత్వం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లాలోనే మా దృష్టికి వచ్చినటువంటి 2 ఆలయాల విషయంలో వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ నివేదికలు వచ్చాయి. తప్పు జరిగింది అని తేల్చుకున్న తర్వాత వాళ్ళని వివరణ కోరుతూ ముందుగా 5 అధికారుల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే సస్పెన్షన్ అనేది శిక్ష కాదు. ఎప్పుడు సస్పెన్షన్ పీరియడ్లో విచారణ జరిగి సంపూర్ణ విచారణ వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా తప్పులు జరగలేదనేది కానీ వస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని మనం గతంలో మనకి న్యాయస్థానాలు కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 5 అధికారులని సస్పెండ్ చేశాం. 5 మందిని. వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది. మరొక 2-3 మాసాలు పడుతుంది ఎంక్వైరీ పూర్తి అవడానికి. వచ్చాక అప్పుడు దాని మీద తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరుగుతుంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాణం ఈవోలు చిన్న చిన్న అధికారులే కాదు, ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొందరు పార్లమెంటు సభ్యులు, కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మా దేవాదాయ శాఖలోని ఒక అధికారిని కలిసి చేసినటువంటి అనేక విషయాలు ఇది బాహాటంగా బహిర్గతం అవడం, వాటన్నిటి మీద ఎంక్వైరీ క్షుణ్ణంగా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ నివేదిక వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోగా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా సరిచేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. సెక్రటరీ